నమస్తే. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకున్నారు కదా? బాగానే ఉందన్న, మంచి ఫీలింగ్. అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఒకే కాడ మంచిగా రెడీ అయ్యి అందరు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. కాలేజ్ టైంలోనే కదా సెలబ్రేషన్స్ అనేది. కాలేజ్ అంటే కాలేజ్ ఉండేనా ఎలా? ఉంది. ఏమని సమర్పిస్తున్నారు దేవతకి బోనం? బెల్లం బెల్లం అన్నము. కోరిక ఏం లేదన్న, అడిగి వెనుక కోరుకోవాలి. కోరుకోవాలా? అంటే ఏం కోరుకున్నాం? ఇంకా స్టడీ గురించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. అంటే ఉద్యోగాలు అయ్యి మంచి జాబ్ రావాలని కోరుకుంటాం. వస్తాయి అనుకుంటున్నారు ఉద్యోగాలు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? కష్టమే, ట్రై చేయాలి. ఏమేమి చేశారు బోనం? పైన పైన దాంట్లో బెల్లం శాఖ, కింద ప్రసాదం. అంటే ఈ ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇయర్ మంచిగా ఉండాలని కోరుకుంటాం. అట్లనే మా కెరియర్ కూడా మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. మీరేం చెప్తారు? ఏం చదువుతున్నారు మీరు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏమని కోరుకున్నారు దేవతకి బోనం? ప్రెసెంట్ అయితే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకున్నాం. సో అదే అందరు బాగుంటే మనం ఆబ్వియస్లీ బాగుంటాం కదా, సో అదే కోరుకున్నాం. ఇప్పుడు నిరుద్యోగ యువత అంతా కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మందర్లో చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వాళ్ళందరూ బాగుంటారు. వాళ్ళు కూడా బాగుండాలి. ఆబ్వియస్లీ అందరు వాళ్ళు కూడా వస్తారు కదా ఇప్పుడు అందరిలో. సో అందరు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా, సో అందరు బాగుందామని కోరుకుంటాం. జాబ్ ట్రయల్ చేస్తాం ఇప్పుడు అయిపోయినాక. ఆబ్వియస్లీ కోరుకుంటే అయిపోతుంది కదా, సో అలా అని. యా పక్కా. ఏం చెప్తారు దేవత గురించి? ఏం చెప్తారు? బోనం అంటే ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి కావాల్సింది బోనం. ఆడపిల్ల ఎత్తాల్సిందే, ప్రతి ఇంటి ఆడపిల్ల బోనం ఎత్తాలి. అలా అని చెప్పి బోనం ఇంపార్టెన్స్ ప్రత్యేకంగా ఏం లేదు, బట్ ప్రత్యేక ఆడపిల్ల అంటే బోనం ఎత్తాల్సిందే. అసలు ఆషాఢంలో బోనాలు ఎందుకు చేస్తారు? ఆషాఢంలో బోనం అంటే కొంతమందికి మంచి భర్త రావాలని చేస్తారు, మంచి ఫ్యామిలీ బాగుండాలని చేస్తారు, అలా అని. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటే ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయినారు. కాలేజ్ కూడా ఇంతమంది అందరు ట్రెడిషనల్ గా వచ్చినారు. అంటే దేవత తరపున మనం దేవతను ఎత్తుకున్నట్టు, దేవత మన దగ్గర ఉన్నట్టు దానికి చేస్తాం. దేవత ఏం కోరుకుంటున్నారు? కోరిక మన కల్చర్ని ప్రమోట్ చేస్తున్నాం. బోనాలు వర్షాలు పడడానికి, సంవత్సరం మొత్తం బాగుండడానికి చేస్తారు. సో మనం ఇంటి దగ్గర చేయడం వేరుంటుంది, పేరెంట్స్ తోని ఇట్లా కాలేజ్ పేరెంట్స్తో చేయడం వేరే ఉంటుంది, ఇంకా డిఫరెంట్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంత ఫ్రీగా చేయము, బట్ ఫ్రెండ్స్తో ఇంకా కొద్దిగా ఇన్వాల్వ్ చేయడం, మనం నేర్చుకుంటూ మనం చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుంది, చాలా నేర్చుకోవచ్చు. తెలంగాణలో ఫెస్టివల్ అంటే ఏ ఫెస్టివల్ బయట మంచిగా అనిపిస్తుంది? బోనాలు, బతుకమ్మ అన్ని మంచిగా బోనాలు బతుకమ్మ ఎందుకంటే అప్పుడు మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి డాన్స్లు అవి ఉంటాయి. అలా అని కాదు, అన్ని పండుగలకు రెడీ అవుతాము చేస్తాం, కానీ బోనాలు బతుకమ్మ తెలంగాణ రిప్రజెంట్ చేస్తాయి కదా. వేరే ఏ కంట్రీలో, వేరే ఏ స్టేట్లో కూడా వాటికి లేదు. ఓన్లీ మన తెలంగాణలో ఒరిజిన్ అయ్యి మనం సెలబ్రేట్ చేసుకొని మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ మనం బోనాలు బతుకమ్మ చేసుకుంటాం. ఏం కోరుకుంటారు దేవత? వర్షాలు మంచిగా పడాలి, స్టూడెంట్స్ అందరు బాగుండాలి. నీ తరపున? మా తరపున అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. థ్యాంక్ యూ. ఎట్లాంటి వైబ్ వస్తుంది? నేను 8 years నుంచి చేస్తున్నా అమ్మా. నేను ఏ వాటి 8 years వస్తున్నా, బట్ నాకు ఇది వేసినప్పుడు వచ్చే వైబు అలాగ ఉంటుందమ్మా. ఎట్లుంటుందంటే అమ్మవారి మీద వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది అమ్మా నాకైతే. అన్న ఇప్పుడు 2-3 days నుంచి ఆషాఢం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను 2-3 వీడియోలు చూస్తున్నా. సో పోతరాజులు అంటే పోతరాజు లాగా ఉండట్లేదు, దయ్యాలు లెక్క అవుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో ట్రోల్ అయిపోయింది. దానికి మీ సమాధానం? అదంతా సోకులమ్మా. నన్ను అడిగితే అసలైన పోతరాజు అంటే చెంకీలు కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, కుంకుమ కావచ్చు అమ్మా, కుంకుమ పసుపు. బట్ మేమే అంటే ఏదో జర్రా మాకు దొరకక కాబట్టి మేము వేసుకొని వచ్చినాం అంతేగాని, లేకపోతే ఈ దినం కూడా ఈ ప్లేస్లో కూడా మేము చెంకి లేకపోతే కుంకుమ పసుపు వేసుకొని బయటకు వచ్చేటోళ్ళం అమ్మ, అంతే. బరాబర్ చెప్తున్నా అమ్మ. అది అయితే అది చట్ట విరుద్ధంగా గలీజమ్మా, అది నేను చెప్పాలంటే. ఇక ఆ విధంగా చెప్పలేను కానీ మా గురువు నాకు ఒక్కటే చెప్పేది, నలుగురు సాయం చేయి, నలుగురు కాడ నీ కాడ పేరు తెచ్చుకో. అంతేగాని నలుగురు మోసం చేసి నీ కాడ ఆ పేరు తెచ్చుకున్నావు అనుకో, నువ్వే మోసం పోస్తావు, నువ్వే ఆగం చేస్తావు.
ఎందుకు మనకి అని చెప్పి అన్నట్టు. ఇప్పుడు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? అమ్మవారిని ఏమని మొక్కుకుంటారు ఈ ఆషాఢ మాసంలో పోతురాజు? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ ఒక డైలాగ్ పట్టుకున్నారు అందరూ అదే అందులో మీరు కూడా ఉండాలి. అదైతే పక్క అమ్మ. 8 years నుంచి చేస్తున్నాం. అసలు అమ్మవారికి పోతురాజు ఏంటి? బోనాల కార్యక్రమానికి బోనాలు ఎత్తినప్పుడల్లా పోతురాజు ఆడతారు కదా, ఏంటి సంబంధం? మేము అమ్మవారి తమ్ముళ్ళం అన్న 7 అక్కల తమ్ముళ్ళం మేము పోతరాజులం. మేము ముంగట ఉంటేనే ఇప్పుడు ఇక్కడ ఊర్లల్లో ఊరి చివరిలో మేము తమ్ముళ్ళం ఉంటేనే అక్కలు ఎక్కడైనా అరుగు పెట్టగలుగుతారు. మేము 7 అక్కల తమ్ముని పోతరాజు. అంటే అమ్మవారితో మీ అనుభవం ఎలా ఉంటుంది? మాకైతే మంచిగా ఉంటుంది అన్న. బోనాలు పండుగ వస్తే మాత్రం మాకు గూస్ బంప్స్ వస్తాయి. చాలా సంతోషంగా చేసుకుంటాం మనం. ఆషాఢ మాసంలో చేయడానికి గల కారణం ఏంటన్నా? ఇక్కడ అర్థం ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారు బోనాలు? మేమంటే అది మా తెలంగాణ ఆచారం. మా తాతలు మా ముత్తాతల నుంచి అట్లా చేసుకుంటారు. ఇంకొకటి అది అమ్మవారు తమ్ముళ్ళం కాబట్టి మేము తమ్ముళ్ళం ఉండాలి. అమ్మవారు ఉన్నారు మా వెనక, మేము తమ్ముళ్ళం ముంగట ఉంటాం అన్న. అది ఆచారం మా తెలంగాణ. ఇప్పుడు చాలా మంది పోతురాజు మామూలుగా బోనాల పండుగ చాలా మంది తాగి ఎగురుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తాగెగరడం అంటే అన్న తాగొచ్చు, ఎంతవరకు తాగాలి అంతవరకు తాగాలి. ఇప్పుడు తాగని వాళ్ళు ఎవ్వరు లేరు, అది పక్కకు పెట్టు. అమ్మవార్లకు శాఖపోస్తారు, తమ్ముళ్ళకు కూడా శాఖపోస్తారు. మాకు ఎట్లాగో మందు పడుతుంది, ఇక పడుతుంది అని చెప్పి ఇప్పుడు మనం అయితే మనుషులమే కదన్న. అమ్మవారే మనం వాళ్ళ తమ్ముళ్ళం. మేము ఎంతవరకు కావాలో అంతవరకు మేము తాగుతాం. నిష్టగా పూజ చేసాము, మేము ఎంతవరకు తాగాలో తాగుతాం. ఫస్ట్ రోజు గోల్కొండలు వేసిన రోజు మేము తాగాం. ఇప్పుడు ఏంటంటే తాగొచ్చు. ఈ మధ్యలో ఏంటంటే యూత్ ఎక్కువై మొత్తం చెడగొడుతున్నారు. ఇది చేసే తప్పు చాలా మందికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాంటే అమ్మవారి కన్ను మా మీద ఉంది. ఇప్పుడు అమ్మవారు చూసుకుంటుంది. ఒకరి వల్ల మాకు బ్యాడ్ నేమ్ వచ్చినా మాకు పర్లేదు. ఒకరు తప్పు చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది. అది ఓకే. మా మనసులో మేము ఏమనుకుంటున్నామంటే మాకు అమ్మవారి ఉంది కదా, అమ్మవారు ఉంది కాబట్టి మేము సంతోషంగా చేస్తున్నాం.